ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, రాశి ఫలాలు మనం ఎవ్రీ మంత్ చెప్పుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనం మిథున రాశి తీసుకుందాం. ఓవరాల్గా వీళ్ళ రాశి యొక్క సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు, సో లైఫ్ లాంగ్ కూడా వీళ్ళకి మంచి జరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏదన్నా మంచి ఆలయాలు ఏదన్నా సజెస్ట్ చేయండి. అలాగే ఏ దశలో వీళ్ళు కెరీర్ బాగుంటుంది, ఎలాంటి ఒడిదొడుకులు వీళ్ళ జీవితంలో ఎదుర్కొంటారు, ఓవరాల్గా ఈ రాశి గురించి మాకు తెలియజేయండి. తప్పకుండా అన్న. మిథున రాశి అనగానే ఏమవుతుందంటే, ఈ రాశాధిపతి బుధుడు ఎప్పుడు కూడా ఏంటంటే బుద్ధికి కారకుడు. మన ఆలోచన విధానాన్ని ఎలా మలచాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా స్పందించాలి అనే దాంట్లో బుధుడు చాలా మెయిన్ రోల్ ఉంటుందన్నమాట. మన జాతకంలో చూసుకుంటే బుధుడు ఏ స్థానంలో ఉన్నారు అని దాన్ని బట్టి వీళ్ళకి ఆలోచన శక్తి బాగుంటుందా, ఆర్థికంగా వీళ్ళు బాగా ఎదగరా అనేది కూడా బుధుడు వాళ్ళు చెప్తాం మనం. సో బుధుడు యొక్క కారకత్వమే ఏంటంటే ఏ పని ఎప్పుడు ఎలా చేయించాలో బాగా తెలిసిన ఆయనతో. అందుకని ఈ బుధుడు ఎప్పుడు ఏ తత్వంలో ఉంటారు అంటే మిథున రాశిలో చాలా అంటే ఎంత తెలివిగా ఉంటారంటే మిథున రాశి వాళ్ళు మనం చెప్పాలి చేసుకోవాలంటే వాళ్ళు చాలా బతకగలరు, చాలా తెలివైన వాళ్ళని చెప్పచ్చు. అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు కాదు అని మాత్రం ఎవరైనా అన్నారనుకోండి, అది నిజంగా వీళ్ళు మోసపోయినట్లు లెక్క. ఎంతటి మేధావులు అంటే ఏ పనైనా చాకచక్యంగా చేసుకుంటూ వెళ్ళిపోవడంలో చాలా ముందు ఆలోచన ఉన్నవాళ్ళు అన్నమాట వీళ్ళు బాగా. అయితే బయటికి మాత్రం ఏమీ తెలియని వాళ్ళలాగా అమాయకంగానే, కొంతమంది ఏమో సరదాగా జోయిల్గా మాట్లాడుకుంటూ, అంటే నవ్వుతూ ఇవన్నీ నమ్మవండి, అవి మేము పట్టించుకోము అని చెప్పి మాట్లాడతారు. అలా మాటల్లో ఉంటారు తప్ప చేతల్లో ఉండవు అవి. చేతుల్లో మాత్రం వాళ్ళు అనుకున్నవి ఏవైతే అనుకున్నారో అవన్నీ చేస్తుంటారు. బయటికి మాట ఒకలా ఉంటుంది, మా మనసులో ఉన్న ఆలోచన ఒకలా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుందంటే దీని తత్వం అది. మిథున రాశి తత్వం ఏంటంటే ద్విస్వభావ తత్వం. ద్విస్వభావ తత్వం అంటే రెండు రకాలైన తత్వాలు ఉంటాయి వీళ్ళకి. ఒకటి లోపల ఒక ఆలోచన, బయటికి కనిపించేదంతా ఇంకొకటి. మాటలు కూడా ఏంటంటే బయటికి అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడినా ఏ బాధ ఉన్నా లోపల దాచిపెట్టుకుంటారు. ఇది నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నేను ఇలా పడుతున్నా అనేసి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి జాలి కానీ దయ కానీ తీసుకోవాలని అనుకోరు వీళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కొన్న ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మేము చేయగలం, ఎలాగైనా సాధించుకుని రావాలి, వీళ్ళకి చెప్తే మాత్రం మనం ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, వీళ్ళు ఏమైనా చేయరు కదా అని చెప్పి అనుకుంటారు. రెండోది ఏంటంటే వీళ్ళకి అంచనా ఎక్కువ ఉంటుంది మనుషుల మీద. ఎలాంటి అంచనా ఉంటుంది అంటే వాళ్ళని చూడగానే ఒక లెక్క వేసుకుంటారు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ వల్ల చేయలేరు. ఇది ఒక్కొక్కసారి వీళ్ళకి ప్లస్ అవుతుంది, ఒకసారి మైనస్గా అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరిని రూపాన్ని చూసి మనం డిసైడ్ అవ్వలేము. వాళ్ళు చేసే పనులు కొంతమంది చూడడానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, కానీ వాళ్ళు చేసే పనులు చాలా కంత్రి పనులు ఉంటాయి, మనం తెలియకుండా. కానీ అలాగని వీళ్ళు సాఫ్ట్గా నేచర్ అని చెప్పలేము. అందుకని రూపాన్ని చూసి మోసపోకూడదు. కానీ వీళ్ళు కొంచెం అలాగా రూపాన్ని చూసుకుని మోసపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇలా ఉన్నారు కనుక వీళ్ళు ఇలా ఉన్నారు కనుక ఇలాగ అని చెప్పేసి ఒక్కొక్కసారి బెనిఫిట్ అవుతుంది, ఒకసారి లాస్ అవుతుంది దానివల్ల. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడినా బయట వాళ్ళు మాట్లాడినా పెడచోని పెడుతుంటారు. ఒక్కొక్కసారి మంచిగా వింటారు, ఒక్కొక్కసారి వినరు. ఎందుకంటే వీళ్ళ తత్వం ఏంటి, వీళ్ళకి నచ్చినట్టుగా ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా వింటారు. అది వీళ్ళకి నచ్చలేదు, అది వీళ్ళు చేయలేరు అనుకోండి, నచ్చపోయినా చేయలేకపోయినా దాన్ని పెడచోని పెట్టేస్తారు. ఇవన్నీ కొట్టేయండి, ఇది మేము వినాము చేయము అని చెప్పేసి. సో దీంట్లో మనం ఎలా తీసుకోవచ్చు, వీళ్ళని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మిథున రాశిలో పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళని మనం మార్చలేం, కానీ చిన్నపిల్లలు ఎవరైనా పుట్టారనుకోండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక పద్ధతిలో పెంచవచ్చు. సో వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం రోజు నువ్వు పొద్దున్నే లేవాలి, నువ్వు ఇలా చదవాలి, నువ్వు ఇలా చేసుకోవాలి, ఈ పనిలో ఉండాలి, ఇలా చెప్పిన మాట వినాలి అని చెప్పి నేర్పిస్తే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారు. ఇక పెద్ద అయిన తర్వాత అంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఒక మలుచుకుంటారు. అంటే బుధుడు ఏంటంటే ఏ పని ఎలా చేయాలో తెలుస్తుంది వీళ్ళకి. అందుకే చిన్నప్పటి నుంచి వీళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. చాలా మిథున రాశి వాళ్ళు చూస్తే చిన్నప్పుడు కూడా వీళ్ళు బాగా మంచి మంచి మాటలు, మంచి మంచి పాటలు, మంచి మంచి కవిత్వాలు, తర్వాత రాయడము, మంచి మంచి కథలు రాయడము, లేదా మంచి మంచి యాక్టింగ్ కోర్సెస్లో యాక్టింగ్ ఉండడము, డ్రామాలు చేయడము, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈజీగా అనమాట. అంటే మేము చేసేయగలము అనే నమ్మకం, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. చేసేస్తుంటారు. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది వీళ్ళకి అలవాటు. అంటే వీళ్ళని ఎవరి కోసం ఎవరైతే చెప్తారని ఎదురు చూడరు, వాళ్ళకి ఏమనిపిస్తే చేస్తూ వెళ్తుంటారు. అది చేసే ధోరణిలో మనం ఎవరైనా చెప్పి గైడ్ చేస్తే పర్ఫెక్ట్గా తయారవుతారు. చాలా ఇంతటి మంచి వ్యక్తిత్వం ఉంటుందంటే వీళ్ళకి అసలు మనుషుల్ని ప్రేమించడం ఎంత బాగా ప్రేమిస్తారో వీళ్ళు అని అనిపిస్తుంది. కానీ నిజంగానికి వీళ్ళు అంత నిజంగా ప్రేమించరు, చూడ్డానికి అలా కనిపిస్తారు. మాట తీరు అలా ఉంటుంది, సౌమ్యంగా సవ్యంగా చెప్తుంటారు. కొంతమంది బాగా ఎలా ఉంటుందంటే బుధుడు వక్రించి ఉంటే వీళ్ళకి
మిథున రాశి వాళ్ళకి అంటే లగ్నం వేరుంటుంది, మనం రాశి తత్వమే మాట్లాడుతున్నాం. ఈ లగ్నాల వయసు వచ్చినప్పుడు బుధుడు వక్రించి ఉన్నాడంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు, ఏదో ఒక మాట నేర్పిస్తుంటారు. అది మెయిన్ పెద్ద పెద్ద వాళ్ళని, తర్వాత గురువుల్ని, తర్వాత భగవంతుని నామస్మరణ చేస్తున్న వాళ్ళని ఎక్కువ ఏడిపిస్తారు. దానివల్ల వీళ్ళకి శాపాలుగా మారుతాయి. ఎందుకంటే వాళ్ళే శాపాలు పెట్టట్లేదు, కొంచెం వాళ్ళు బాధపడినా ఆ బాధకి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ శాపం. ఇది మనకి కలియుగ ధర్మం అనమాట. సో దీనికి సపరేట్గా నీళ్ళు జల్లి శాపం పెట్టని అవసరమే లేదు. జస్ట్ వాళ్ళ మానసికంగా వాళ్ళు బాధ పెట్టాం, ఏదో వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం, వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాం, అది ఆటోమేటిక్గా మనకు తగులుతుంది ఖచ్చితంగా. అది ఎలా తగులుతుంది? మన ప్రకృతిలో ఏంటి, మనం ఒక విత్తనం వేస్తే చెట్టు వస్తుంది, చెట్టు నుంచి బోళని పళ్ళు వస్తాయి. సో అలా మనం ఒకటిసారి బాధపడితే మనకి అనేక రకమైన బాధలతో కలుగుతాయి. మిథున రాశి వాళ్ళకి లాస్ అవ్వడానికి కానీ, బిజినెస్లో వ్యాపారాల్లో కానీ ఒక్కొక్కసారి దెబ్బతింటుంది, బాగా దెబ్బతింటుంది. ఎలా దెబ్బతింటే ఒకేసారి దెబ్బతింటుంది, డే బై డే కాదు. వీళ్ళు చాలా తెలివిగా ప్రతిదీ ప్లానింగ్ ఉంటుంది. ఇంత ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు కూడా దెబ్బతిన్నారు ఎందుకు అని అనుకుంటే వీళ్ళు ఎక్కడో ఏదో చేసిన పొరపాటు అది 10 ఇంతలుగా పనిచేసి వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే లక్షణాలు. ఇది మిథున రాశి లక్షణాలు. దీని తత్వం మనం మార్చపోవడానికి ఎవరిని కోసమో చెప్పట్లేదు. రాశి తత్వం స్వభావం ఇలా ఉంటుంది. ఈ స్వభావాలు తగ్గట్టు మనుషులు కూడా అలాగే ఉంటారు ఖచ్చితంగా. అయితే ఈ తత్వాన్ని మార్చుకునే శక్తి ఏంటంటే మనకు ఉంటుంది. సో ఎవరైతే ఈ రాశి లక్షణాలు వింటున్నారో వాళ్ళు మార్చుకునే తత్వం ఏంటంటే మార్చుకోవాలి. ఇలా ఏడిపించే గుణాలు ఉన్నా, సరదాగా ఏడిపిస్తున్నాం అంటే సరదాగా టీచ్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళని, అలాగే బయట వాళ్ళని, స్నేహితుల్ని, ఇంకా ఎవరో తెలియని రోడ్డు మీద పోయిన వాళ్ళని, ఎవరినైనా సరే టీజ్ చేస్తారు సరదాగా. ఆమె చేసిన గొప్ప విషయం కాదులే అని చెప్పని, ఆ పెద్ద ఇందులో కామెడీ ఏముంది అని అలాగా మాట్లాడితే అవి ఆ మానేయాలి. ఇది వీళ్ళు చేస్తుంది. పీక్ స్టేజు కాస్త ఇబ్బందికర పడే స్టేజు 2 ఉంటాయి మేడం. ఏ దశలో వీళ్ళు బాగా అభివృద్ధి చెందడం అవకాశం ఉంటుంది, ఏ దశలో వీళ్ళకి కాస్త ఇబ్బందికర పీరియడ్ ఉంటుందంటారు వీళ్ళకి? మిథున రాశి వాళ్ళకి అతి చిన్న వయసులోనే బాగా మంచి టాలెంటెడ్గా కనిపిస్తారు నాన్న. ఎంత మంచి టాలెంటెడ్ అంటే 20 years లోపే వీళ్ళకి మంచి టాలెంటెడ్స్ అన్ని అంటే జాబ్స్ రావడం కానీ, 21, 22 yearsకి మంచి పోస్టుల్లో ఉండడం, అందరికీ చెప్పే దాంట్లో స్థాయిలో ఉండడం, ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఎప్పుడు వీళ్ళకి ఈ స్థాయి జరుగుతుందంటే వీళ్ళు ఎంత ఒబీడియంట్గా ఉంటే అంత కలిసి వస్తుంది, ఎంత యారగెంట్గా ఉంటారో అంత డౌన్ అయిపోతుంటారు. అది ఎప్పుడు 45 నుంచి డౌన్ స్టార్ట్ అవుద్ది. అంటే 6 గంటగా చిన్నప్పటి నుంచి ఉన్నారనుకోండి, ఇక 45 నుంచి ఇంకా అక్కడి నుంచి డౌనే స్టార్ట్ అవుద్ది, అప్ అనేది రాదు వీళ్ళకి. అలాగే చిన్నప్పటి నుంచి ఒబీడియంట్గా ఉన్నారనుకోండి, 45 నుంచి రైజ్ అవుతుంది లైఫ్, ఇంకా 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 అభివృద్ధి మంచి మార్గాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మంచి స్థానం, ఎందుకంటే వాళ్ళకి ద్వితీయ స్థానం కర్కాటకం అవుతుంది. సో కర్కాటకం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు కానీ, భార్య అంటే ధనస్థానం, తర్వాత భార్య స్థానం 2 చూస్తాం. ఈ 2 స్థానాలు కూడా ఏంటంటే చాలా సాఫ్ట్, అంటే డబ్బు సంపాదించకుండా ఒక ధర్మబద్ధమైన డబ్బు సంపాదించగలుగుతారు, ఒక నీతి నియమం ఉన్న వ్యాపారాలే చేస్తూ ఉంటారు. అలాగే భార్య ఒక మంచి లక్షణం, అనుకూలమైన భార్య కానీ, అనుకూలమైన భర్త కానీ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఇంత మంచి జీవితం వచ్చేదాన్ని పాడు చేసుకోవడం అంటే ఏంటంటే ఆరగంటగా ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అదే ఆరగంట లేకుండా వీళ్ళు మంచిగా ఉన్నారు, స్వతహా వీళ్ళు మంచివాళ్ళు అనుకోండి, వీళ్ళు చుట్టూ మంచి జరుగుతాయి. అయితే ఇంకా కష్టపడుతున్నామంటే అది ప్రారంధ కర్మ అని ఉంటుంది. సో ప్రారంధ కర్మ ఖచ్చితంగా మనం అనుభవించి తీరాలి. ఈ ప్రారంధ కర్మ ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే మిథున రాశిలో ఉంటుంది. ఎందుకంటే అది వాయుతత్వ రాశి. వాయుతత్వ రాశి అనేటప్పుడు ఏమవుతుందంటే వాయుతత్వ రాశి అలా పడ్డమని మన బ్యాలెన్స్ కర్మని నివృత్తి చేయడానికి పుట్టామని అర్థం. అలాగే ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో అది కామస్థానం అవుతుంది. సో అంటే కార్యాల కోసం పుట్టిన వాళ్ళే ఉండొచ్చు, ఎక్కువ కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మిథున రాశిలో. మేము అసలు ఎవరిని ఏమి అనము, అసలు ఎంత బుద్ధిమంతులు అంటే అంత బుద్ధిమంతులు మా వాళ్ళు, కానీ మా కష్టాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు కారణార్థం భూమి మీదకి వచ్చిన వాళ్ళు. ఇది కామ్యార్థం అనమాట. కామం అంటే మనం ఆ విధంగా తీసుకోకలేదు, కారణార్థం అనే అర్థం. ఏదో ఒక కార్యం చేయడానికి మాత్రం ఈ భూమి మీదకి వచ్చారు వీళ్ళు. ఈ కార్యక్రమం అయిపోగానే వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ కార్యక్రమంలో వీళ్ళు బాగా పాపాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి అంటే ఖచ్చితంగా ఆ పాపం ఒక ఫలితాన్ని, బాధలను అనుభవించాలి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా సరే బాధ ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు మనకు చూడండి, బాగా పండుతున్న చెట్టుని రాయించి కొడతాం, ఎందుకంటే ఆ పళ్ళు కోసం, అంతేకాని మామూలు చెట్టుకి రాయం కదా. సో ఎందుకంటే కష్టాలు ఎక్కువ ఎప్పుడు ఎందుకు ఇస్తారంటే మన ఉన్న పాపం అంతా, ప్రారంధ కర్మ అంతా పోతుందని అర్థం. ఆ పోతున్న ప్లేస్లో ఉన్నాం కనుక మనం బ్రహ్మాండంగా ఇది ఏంటంటే ఇక్కడి నుంచి మనకి మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని వీళ్ళకి, వీళ్ళ కుటుంబంలో పిల్లలకి, తరతరాలకి కలిసి ఉంటుంది అనమాట. అంటే మా తాతగారు ఆ రోజు చేశారు, ఆ పేరు చెప్పుకుంటున్నాం, మా నాన్నగారు చేశారు,
ఆ పేరు చెప్పుకుంటాం. అలా చెప్పుకోవాలని అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందంటారు. ఏదైతే జీవితం వీళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారో లేదంటే వేరే వాళ్ళు తనకపోతారా గుర్తింపు ఓవరాల్గా చూస్తే ఎలా ఉంటుంది వీళ్ళకి? 2 విధాలు నాన్న. ఒకటి యారగెంట్గా ఉంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అండి. అదే వీళ్ళు సాఫ్ట్గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి, తర్వాత వీళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అందరికీ వస్తుంది. అది చాలా బ్రహ్మాండంగా అనుభవిస్తారు. ఇది వీళ్ళు చేసుకోవాల్సిందా. మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం యారగెంట్గా ఉన్నారో చెక్ చేసుకోవాలి. మిథున రాశి వాళ్ళు నేను ఎవరినైనా ఏడిపిస్తున్నానా, నిజంగానే నేను అలా యారగెంట్గా మాట్లాడుతున్నానా అని చెక్ చేసుకుంటే ఒక లేని నేను అంటే మంచి జోన్ ఉన్నాము ఖచ్చితంగా దాన్ని మార్చుకోవాలి. అది మార్చే లక్ష్యం ఖచ్చితంగా వీళ్ళు మార్చుకోవాలి. ప్రతిరోజు వీళ్ళు చేయాల్సిన పరిహారం ఒకటి ఉంటుంది. ప్రతి సంవత్సరం వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక లైఫ్ లాంగ్ మిథున రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు ప్రతిరోజు విష్ణు ఆరాధన చేయాలి. విష్ణు ఆరాధన అనేది వీళ్ళకి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సో విష్ణు ఆరాధన చేయడము. రెండోది ఏంటంటే ఎంత కుదిరితే ఎప్పుడు కుదిరితే అప్పుడు అన్నదానం చేస్తుండాలి వీళ్ళు. అంటే వీళ్ళు పుట్టినరోజు వచ్చేయం దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా అన్నదానం చేయడం. అలాగే ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ అన్నదానం చేయడం, అలాగే గోశాలకు వెళ్ళి గోవులకు కావాల్సిన గ్రాసం ఇవ్వడం. ఈ పనులు ఎక్కువ చేయాలి వీళ్ళు. విందులు విలాసాలు వినోదమైన జీవితాల కంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా గడిపితే చాలా అదృష్ట యోగాలు కనిపిస్తాయి వీళ్ళకి. మిథున రాశి వాళ్ళు జీవితాంతం వీళ్ళు ఒక పుట్టినరోజు జరిగినా, ఒక పెళ్లి రోజు జరిగినా, ఒక ఏదైనా వేడుకుందా, అది ఒక పార్టీ ఇవ్వాలని ఇచ్చినా సరే ఇది సపరేట్ చేయాలి. అది వీళ్ళకి ఏ ఫలితం రాదు, ఇది వీళ్ళకి 100 రెట్లు ఫలితం వస్తుంది. ఇది వీళ్ళు చేసుకోవాలి. ఇది చేసుకుంటూ ఉండాలి. తర్వాత పుణ్యక్షేత్రం వాళ్ళకి తిరుపతి క్షేత్రం. సో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి నడిచి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. నడిచి వెళితే చాలా చాలా సంవత్సరం పట్టిన ఏదైతే వీళ్ళకి కష్టం ఉందో అది తీరే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకసారి కొండ నడిచెక్కాలి అని పెట్టుకోవాలి. ఇక నడిచి వెళ్ళలేని పరిస్థితి, ఓపిక లేదు అన్న వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నడవాలి. అందుకే మన శ్రీవారి మెట్టు ఉంది, 7 కొండలు అలిపిరి మెట్లు ఉన్నాయి. అలిపిరి 7 హిల్స్ కొంచెం కష్టంగా ఉంటుంది, శ్రీవారి మెట్టు కొంచెం తక్కువ ఉంటుంది. ఇది ఖర్చు. ఏదో ఒకటి ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళేటట్టు చేసుకోవాలి. అది వీళ్ళకి సంవత్సర కాలం అంతా కూడా నవగ్రహాల నుంచి పరిహారం అనమాట వీళ్ళకి. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. పనులు మంచిగా సక్సెస్ అవ్వాలంటే వారంలో ఏ రోజు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది? అలాగే ఏదన్నా మంచి కలర్ ఉంటే చెప్పండి, వీళ్ళకి కలిసి వచ్చే కలర్ ఏదన్నా. ఖచ్చితంగా వీళ్ళకి బాగా కలిసి వచ్చేయడానికి ఏంటంటే వైట్ కలరు, గ్రీన్ కలరు. తర్వాత వారం అంటే వీళ్ళకి బుధవారం ఆర్ గురువారం. బుధవారం బాగా కలిసి వస్తుంది, లేదా గురువారం కలిసి వస్తుంది, సోమవారం కలిసి వస్తుంది. అంటే ఇన్ని వారాలు వీళ్ళు చేసుకోవచ్చు. సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం కూడా కలిసి వస్తుంది, ఇబ్బంది లేదు, ఆదివారం కూడా చేసుకోవచ్చు. ఏదో ఒకటే పర్టికులర్ వారమే కావాలి ఖచ్చితంగా కావాలంటే దీన్ని డిపెండ్స్ ఆన్. అంటే ఇప్పుడు వ్యాపారం అభివృద్ధి కోసం, ఉద్యోగాల ప్రయత్నాల కోసం అయితే బుధవారం ప్లాన్ చేసుకోండి. ఏదైనా విద్యా విషయంలో అంటే ఏదైనా మనం చదువుకుంటున్నాం, ఇంకా దాంట్లో ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటున్నాం అనుకుంటే ఆదివారం ప్లాన్ చేయండి అండి. తర్వాత ఏదైనా దైవికమైన కార్యక్రమాలు చేయాలి, ఇంట్లో ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, దర్శనాలకు వెళ్ళాలి అనుకుంటే గురువారం ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనం చూసుకునేది ఏంటంటే మిథున రాశి అని చెప్తున్నాం. మిథున రాశిలో ఉండే నక్షత్రాలు ఏవేవి ఉంటే అవి కూడా చెప్తారు. ఇప్పుడు మీకు మిథున రాశిలో నక్షత్రాలు వచ్చేసి మనకి మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. సో ఈ నక్షత్రాల్లో ఒక లక్షణాలు ఏంటంటే మనం దీంట్లో ఆరుద్ర తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు మహాభక్తులై ఉంటారు, లేకపోతే మహామూర్ఖులై ఉంటారు. 2 ఉంటాయి దీంట్లో. అయితే ఎంత భక్తి పరులు అంటే అసలు ఒక దేవుడిని నమ్మారంటే అతనే అన్నీను, సర్వం ఆయనే. ఒక దేవత నమ్మారంటే ఆ దేవత అన్నీ చూసుకుంటుంది, అన్నీ ఆవిడ మీదే వేసి భారం వేసి నడుస్తారు. అంత మొండి మూర్ఖంగా భక్తిగా ఉంటుందన్నమాట. సో భక్తి విషయంలో తీసుకుంటే మూర్ఖమైన భక్తే ఉంటుంది వీళ్ళది. అంటే మన మూర్ఖత్వం అంటే అది వేరే అర్థంలో మళ్ళీ వెళ్తుందేమో, అలా వేరే అర్థంలో తీసుకోకూడదు. అంత పట్టుదలగా అంత నమ్మకంతో చేస్తారన్నమాట. మనం ఈ రోజుల్లో దాన్ని మూర్ఖంగా అనుకుంటాం, కానీ అది వాళ్ళు అంత భక్తిగా చేస్తారు. పునర్వసు అంటే చాలా జాయిల్గా ఉంటారు. భక్తి అది పునర్వసు నక్షత్రం అంటే గురు నక్షత్రం. యాక్చువల్లీ గురు నక్షత్రానికి అలా జాయిల్గా ఎందుకు ఉంటారంటే ఉంటారు. ఇప్పుడు మిథున రాశి ఉన్నారు కనుక కొంతమంది, చాలా తక్కువ మంది భక్తులుగా ఉండడం, పూజలు చేయడం అనేది చాలా తక్కువ మంది పునర్వసులో. ఈ మిథున రాశి ఉన్న పునర్వసు 3 పాదాల వాళ్ళు. ఇలా మనం తీసుకుంటూ వెళ్తే ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా లేరు అనేది మనకు ఆలోచన వస్తుంది. చూసే ప్రేక్షకులు అనిపించవచ్చు, అదేంటి మా ఇంట్లో మీరు చెప్పిన లక్షణాలు లేవండి అని. అయితే లగ్నం ఏమైందో చూసుకోవాలి, అలాగే దశ ఏం నడుస్తుందో చూసుకోవాలి. లగ్నం బట్టి గ్రహాలు మారుతున్నా, తర్వాత దశ మారినా, దశ అంతర్దశలు మారుతున్నా, దానివల్ల ఏంటంటే మనకి దీంట్లో ఉన్న మనం చెప్పే విషయాల్లో కొంతవరకు మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే పర్సనల్ జాతకాన్ని చూపించుకుంటే ఒక మనిషి ఎప్పుడు ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఏ సంవత్సరం వీళ్ళకి కలిసి వస్తుంది, ఏ సంవత్సరంలో ఏ వ్యాపారాలు చేయొచ్చా, ఉద్యోగం చేయొచ్చా
అని ప్రతిదీ ఒక గైడెన్స్ ఇవ్వచ్చు అనమాట. సో మేము జనరల్గా ఏంటంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి పర్టికులర్ డేస్ అని ఇచ్చేస్తాం వాళ్ళకి. సో ఈ మంత్స్లో మీరు ఈ పనులను చేసుకోండి, ఈ మంత్ అయితే అసలు మీరు ముట్టుకోవద్దు, ఈ సంవత్సరం అయితే అసలు ఏ పనులు చేయకండి, ఈ సంవత్సరంలోపు మీరు ఏదో చేసుకోండి, ఈ సంవత్సరంలోపు చేసుకోండి, నెక్స్ట్ ఇయర్ చేయొద్దు. అలా ప్రతిదీ వాళ్ళకి చార్ట్ ఇచ్చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఒక డైరీలా పెట్టేసుకుని దాన్ని చూసుకుంటూ ఈ సంవత్సరం అసలు బిజినెస్ చేస్తున్నారు మేడము, మనం ఎందుకు చేద్దాం, చేస్తే ఒక కుదరదు ఒకసారి అడిగి చేద్దాం అనే ఒక ఆలోచన వస్తుంది. ఈ విధంగా నేను ఇస్తామట వాళ్ళకి. సో అలా మనకు ఈ మిథున రాశిలో ఎవరైతే ఉన్నారో ఈ లక్షణాలన్నీ ఉంటే 100% మార్చుకోండి. ఒకవేళ అది ఇదిగా లేదు, కొంచెం అటు ఇటుగా ఉంది, మాకు మీరు చెప్పినట్టుగా లేదు అంటే పర్సనల్ జాతకం చూపించండి, క్లారిటీగా తెలుస్తుంది. ఇంకా ఓవరాల్గా మిథున రాశి వాళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది, జీవితాంతం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.